హాయ్ ఫ్రెండ్స్, మేము విజయవాడ నుంచి ముగ్గురం, ఏలూరు నుంచి ఇద్దరం కలిసి అమర్కాంట్ వచ్చాము. ఇది అమర్కాంట్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇది మీరు చూసిన బోర్డు ఇక్కడే నర్మదా నది ప్రారంభమైంది. నర్మదా నది ప్రారంభమైంది ఇక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్తుంది నర్మదా నది. ఇక్కడ స్నానం, గోదావరిలో స్నానం చేస్తే అదేవిధంగా గంగానదిలో స్నానం చేస్తే పుణ్యాలు వస్తాయని హిందూ ధర్మ విశ్వాసం. అదే నర్మదా నదిని చూడడంతోనే పుణ్యాలు వస్తాయనేది కూడా ఇక్కడ భారతదేశపు హిందువుల విశ్వాసం. ఇక్కడ నర్మదా నది బయట పూజకు సంబంధించిన సామాగ్రి అమ్ముతున్నారు మహిళలు. అవి తీసుకొని ఇది గుడి లోపల స్నానం చేసే ప్రాంతం. ఇక్కడ ఒక పాయింట్ లాగా ఉంది. మెట్లు దిగి ఇక్కడ స్నానం చేస్తారు ఎవరైతే భక్తులు భారతదేశ వ్యాప్తం నిండా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు మీరు, హనుమాన్ విగ్రహం ఉంది. దానికి పండితులు శుభ్రం చేస్తున్నారు. నర్మదే మాత ఆలయానికి తీసుకువెళ్ళి మనం ఆటో డ్రైవర్కి చెప్తే ఆయన వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళిపోయాడు. అదే ఈ ప్రాంతం. ముందు మాకు అతను నర్మదే మాత ఆలయానికి తీసుకువెళ్ళమంటే, నర్మదా నది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో అక్కడ తీసుకువెళ్ళమంటే ఆటో ఆయన మనకి నర్మదా స్నానం చేయిస్తానని వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. అదే ఈ ఆటో జర్నీ. కొంచెం ఘాట్ రోడ్ ఉంది. ఇక్కడ ఆపాడు. వచ్చి చూస్తే ఇదేదో పిల్ల కాలువలాగా వాటర్ కూడా శుభ్రంగా లేకపోవడంతో మాతో పాటు వచ్చిన రామకృష్ణ గారు, రాజేష్ గారు స్నానం చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆటో డ్రైవర్ని వెళ్ళి మళ్ళీ మేమందరం నిలదీయడం జరిగింది. ఇక్కడ వాటర్ బాగాలేదని, శుభ్రంగా లేదని వెళ్ళి ప్రశ్నించడం జరిగింది. అది కూడా ఆయనని అడగడం జరిగింది. స్నానం చేసిన తర్వాత ఇక్కడ సహజ శివలింగాలు ఉంటాయి అనేది కూడా దానికోసం కూడా రామకృష్ణ గారు రావడం జరిగింది. మాతోటి ప్రయాణం జరిగింది. ఆటో డ్రైవర్ని అడగడం ఇక్కడ కూడా ఘాట్ ఉంది చూడండి, స్నానం చేస్తే అలా అడగడంతో ఇక్కడ ముందుకు తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా స్నానం చేస్తారని చెప్పాడు. ఈ ప్రాంతం చూస్తే బోర్డు మీకు ఆటో డ్రైవర్ అతను ఈ ప్రాంతం వచ్చి కపిల్ ధార కొంచెం ఎదరికి వెళ్తే అక్కడ ఏదైతే మనకి చిన్న కాలువలాగా ఉందో అదే కొంచెం ఎదరికి వచ్చి పెద్ద పాయలాగా చీలుకుంది. మేమైతే ఎదరికి వెళ్ళి చూసాం కానీ అక్కడ వీడియో తీయలేకపోయాము. అది కూడా నచ్చలేక ముందుగా నేను మీకు ఫ్రంట్గా పెట్టాను వీడియోస్ ఏదైతే ఉన్నాయో అక్కడికి తీసుకొచ్చాడు. అది మేము అతనికి చెప్పిన ముందు స్పాటు. ఆయన అయితే మేము అతనికి చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడంలో విఫలమైనట్టున్నాము. ముందుగా స్నానంతో పాటు మట్టి రాసుకుని స్నానం చేయడానికి అక్కడ వీలు ఉంటుందని ఆయన అక్కడికి తీసుకువెళ్ళాడు. సహజ లింగాలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో అయితే ఆయన్ని అడగడంతో అది ఇక్కడ కాదు, కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది అన్నాడు. దాంతో మేము విరమించుకొని ఇక్కడ వెనక్కి వచ్చి ఇక్కడ ఏదైతే నర్మదా నది స్టార్ట్ అవుతుందో ఆ ప్రాంతంలో రామకృష్ణ గారు, రాజేష్ గారు నరేంద్ర గారు స్నానం చేశారు.
వెల్కమ్ టు 20 టీవీ న్యూస్. నేను ప్రస్తుతం మధ్యప్రదేశ్ అనుపూర్ జిల్లా అమర్కాంట్లో ఉన్నాను. ఇక్కడ జైన్ మందిరం దగ్గర ఉన్నాను. ఈ జైన్ మందిరం దగ్గర ఈరోజు రావడము, అదేవిధంగా వేళ విశేషం, ఈరోజు మహావీర్ జైన్ గారి జయంతి. అదే ఆ జయంతి సందర్భంగా మేము ఇక్కడ రావడం జరిగింది. యాక్సిడెంట్లీగా ఇక్కడికి రావడం జరిగింది. మనకైతే మహావీర్ జైన్ గారి జయంతి ఈరోజు అని తెలీదు, బట్ ఇక్కడికి రావడం జరిగింది జైన్ మందిర్ దగ్గరికి. ఈరోజు ప్రత్యేక పూజలు, అదేవిధంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇది జైన్ మందిర్ స్తూపం. వెనకాల ఇంకో మందిరం కనిపిస్తుంది, చూడవచ్చు మీరు. లోపలికి వెళ్తున్నాం మనం జైన్ మందిర్లో. రామకృష్ణ గారు, నాటోది పి రామకృష్ణ గారు ఉన్నారు, జర్నలిస్ట్, IFWJ రాష్ట్ర నాయకులు. రామకృష్ణ గారు, ఈ జైన్ మందిర్కి చేరుకోవాలంటే మనం ఎలా రావాలి? ప్రయాణం ఈ జైన్ మందిర్కి రావడానికి విజయవాడ నుంచి మామూలుగా రోడ్డు జర్నీలో అయితే మనకు విజయవాడ నుంచి డైరెక్ట్గా బిలాస్పూర్ రావాలి. బిలాస్పూర్ నుంచి ట్రైన్ విజయవాడ నుంచి బిలాస్పూర్ రావాలి. బిలాస్పూర్ నుంచి మన పెండ్రా రోడ్డు అని ఉంది, పెండ్రా రోడ్డుకి రావాలి. ఓకే. అలాగే పెండ్రా రోడ్డు నుంచి ఆల్ వెహికల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ బస్సులు ఉన్నాయి, నెక్స్ట్ ట్రావెల్స్ వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి బయట. అది మాట్లాడుకుని అమర్కంటకి అంటే సుమారుగా అక్కడి నుంచి ఇక్కడికి ఒక 50 కిలోమీటర్లు, 40-50 కిలోమీటర్లు వస్తూ ఉంది. అది మాట్లాడుకుని ఇక్కడ చేరితే ఈ పుణ్య భూమికి ఇక్కడికి రాగలిగే పరిస్థితి ఉంది. ఓకే. ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి అంటారా? ఏమి లేదు, అంతా సుఖవంతంగా ఉంది, చక్కగా. అలాగే ఇక్కడ అమర్కంట్ ప్రాంతం స్పెషాలిటీ ఏమంటారు? అమర్కంట్ ప్రాంతం స్పెషాలిటీ ఏంటంటే కలియుగం క్షీరసాగర మదనం టైంలో ఆలాహల మదనం జరిగేటప్పుడు ఆలాహలం ఎలా అయితే ఉద్భవించిందో అలా ఉద్భవించిన టైంలో శివుడు గరళకంఠుడు కాలకొట విషయాన్ని తాగాడు కదా, ఆ కాలకొట విషయం గొంతుకులు ఉండిపోయింది కదా, ఆ గొంతుకులో ఉన్నటువంటి ఆ ఆలాహలాన్ని చెమట రూపంలో స్వామి తట్టుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ వచ్చి ఉన్నాడు. ఆ వచ్చి ఉన్నప్పుడు ఆ కంఠం నుంచి వచ్చినటువంటి చెమటే ఇక్కడ నర్మదా నదిగా ప్రసిద్ధి చెందింది. ఓకే. ఇది ఈ స్థల ప్రాముఖ్యత. ఓకే. ఇక్కడ చూడాల్సిన గుళ్ళు కానివ్వండి, ప్రాంతాలు కానివ్వండి, ఏమున్నాయి? చాలా ఉన్నాయి. దుర్గామాత టెంపుల్ ఉంది, అలాగే రెండు నదులు ఉన్నాయి ఇక్కడ. ఓకే. సంగమం ఒకటి ఉంది, నర్మదా నది, ఇంకొక నది పేరు ఏదో చెప్పారు, అది మనకి కొద్దిగా అర్థం కాలేదు. 2 నదులు సంగమం ఒకటి ఉంది. త్రివేణి సంగమం కూడా ఉందంటారు, కానీ కొద్దిగా డిస్టెన్స్ ఒక 60 కిలోమీటర్ చిల్లరలో ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ నర్మదా నది ప్రాముఖ్యత, ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్లు చిల్లరగా వెళ్తే ఒక పెద్ద నది ప్రాంతం పెద్దగా ఉంటది. అక్కడ స్వయం బాణాలింగాలు దొరుకుతాయి. ఓకే. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి బాణాలింగాలు ఈ నది ప్రాంతంలో దొరుకుతాయి. నది పుట్టడం ఎక్కడ పుట్టింది, కానీ కొద్దిగా పారుదల వెళ్ళి కొద్దిగా దూరం వెళ్ళేటప్పటికి ఆ కొండ ప్రాంతంలో ఆ శిలలు సహజ సిద్ధంగా శివలింగాలుగా ఏర్పడినాయి. ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఇది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఒక టూరిజం ప్లేస్ గా తీసుకుని, మేము గమనించినంత వరకు ఇక్కడ ఇంచుమించు ఒక 10-12 వరకు ఆశ్రమాలు, చాలా వరకు స్వామీజీలకి మఠాధిపతులు, పీఠాధిపతులు అంతా ఉన్నారు. మనకలాగా ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ప్లేస్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ స్వామీజీల తాలూకా ఉన్నటువంటి పీఠాధిపతులు అందరూ కూడా ఇక్కడ
ఆశ్రమాలు ఏర్పాటు అకామిడేషన్ ఇస్తున్నారా? దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకి అవును. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతుల దగ్గర నుంచి వసతి గృహాల దగ్గర నుంచి కూడా అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం చాలా సంతోషించదగ్గ విషయం, గొప్ప విషయం ఇది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది జైన్ మందిర్. ఇది కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రదేశంగా ఉంది. ఇక్కడ ఒకసారి మీరు మీరు చూడొచ్చు, జైన్ మందిర్లోకి వెళ్తున్నాము. ఈరోజు మహావీర్ ఆయన జయంతి కాబట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నై కార్డ్స్ వీడియో తీయడానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వీడియో తీయకూడదు అంటున్నారు.